గుడివాడలో రా కదిలిరా సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆస్తిలో సమాన హక్కు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మగబిడ్డ ఆడబిడ్డ సమానమే, ఆస్తిలో ఇద్దరికి సమాన హక్కు ఇవ్వాలని చట్టం తెచ్చిన ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కనీసం ఆస్తిలో హక్కు కూడా ఇచ్చే పరిస్థితిలో లేడు. మొన్నటి వరకు మీరు చూశారు ఏ విధంగా మాట్లాడారో. ఆవిడైతే మొత్తం జగనన్న బాణం, ఇప్పుడు జగనన్న బాణం ఎక్కడికి వచ్చిందో మీరే చూస్తున్నారు. మళ్ళీ అంటే నేనేమంటున్నానంటే విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు. ఇదా మీ విశ్వసనీయత నేను అడుగుతున్నా. ఇంకో మాట చెప్పాడు, మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగనని చెప్పాడా లేదా? చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. 36,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడా లేదా? ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఆయనకుందా అని అడుగుతున్నా. లేదు అంటే గట్టిగా చెప్పండి, ఓటు అడిగే హక్కు లేదని. అంటే కథలన్నీ చెప్పి తాగుబోతుల బలహీనత అడ్డం పెట్టుకుని ఇంకా ఎక్కువ తాగిచ్చాలని 36,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నాకు విశ్వసనీయత ఉందని మాట్లాడే వ్యక్తుల్ని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఏం తమ్ముళ్ళు వచ్చిందా? ఉద్యోగాలు డిఎస్సి పెట్టాడా? డిఎస్సి ఒక డిఎస్సి పెట్టారా? 5 ఏళ్లలో వస్తాయా ఉద్యోగాలు? మళ్ళా జాబు రావాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే యువతకు హామీ ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత మాది అని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే యువతకు హామీ ఇస్తున్న యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వంలో ప్రైవేట్లో ఉద్యోగాలు సృష్టించే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఇదే కాదు, తమిళలో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచానికే అనుసంధానం చేస్తాం. మీ ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్, మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంకా బోరు కొడితే అన్ని మండలాల్లో పెద్ద గ్రామాల్లో వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడొచ్చే పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ తీసుకొస్తాం. తద్వారా ప్రతి ఒక్క తమ్ముడికి, ప్రతి ఒక్క చెల్లెలకి ఉపాధి కల్పించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు చూడండి, వీళ్ళు రేపు వస్తారు, మళ్ళీ ప్రచారానికి వస్తారు. వైసీపీ నేతలు నిలదీయండి. మాకు కావాల్సింది బూతుల నేతలు కాదు, అభివృద్ధి పాలకులు కావాలని మీరు నినదించాల్సిన అవసరం ఉంది. గ్రామంలో మేము అడిగింది మా బిడ్డలకు ఉద్యోగాలు, గంజాయి కాదని తేల్చి చెప్పవలసిన బాధ్యత ప్రజలపైన ఉంది. ఊరూరా అక్రమ కేసులు కాదు, వాడ పరిశ్రమ రావాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది మాయ మాటలు కాదు, వ్యవసాయ సబ్సిడీలు రావాలి, రోడ్లు బాగుండాలి. నేను అడుగుతున్న ఈ గుడివాడ చుట్టుపక్కల ఈ ప్రాంతానికి వచ్చే ఒక్క రోడ్డైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేతగాని దద్దమ్మలు చెప్పే ఆన్సర్ విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్డు అయ్యవయ్య అంటే నిన్నెవడు కారు కొనమన్నాడు అంటాడు, నిన్నెవడు బస్సులో తిరగమన్నా అంటాడు. అంటే ఎన్నిక్కి పోవాలి, రాతి యుగానికి పోవాలి మనం. ఇంకా
అందరికీ కాలినడకే గతి. ఆ పరిస్థితికి వచ్చారు. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ ఒకప్పుడు మీరు చూస్తే ఊరూరు తిరిగాడు, బుగ్గలు నిమరాడు. అవునా, చేశాడా లేదా? ఇప్పుడు పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు. ఎక్కడన్నా తిరిగే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. తప్పు చేసిన వాడు తడబడతాడు, ధైర్యంగా తప్పు చేయనోడు ఎవరికి భయపడడం లేదు. అదే మనం చేసే పనిని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ధైర్యంగా చేసిన పనులు చెప్పి ధైర్యం ఉండే పార్టీలు తెలుగుదేశం, జనసేన. తప్పులు చేసి భయపడిపోయి పిరికితనంతో ఎక్కడికక్కడ పరదాలు పట్టుకొని తిరిగే పార్టీలు ఈ రెండు. అందుకని మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చిన జీవోలు కూడా బయట రాకుండా దాచిపెట్టుకున్నారు. ఎందుకంత భయం అంటే, భయం ఎందుకంటే అన్ని తప్పుడు జీవోలు, చీకటి జీవోలు, వాళ్ళు చేసినటువంటి ఘోరాలు, నేరాలు, అవినీతి, అక్రమాలు అవి బయట వస్తే కోర్టుకు పోతే వీళ్ళ పునాదులే కదిలిపోతాయని జీవోలు కూడా ఇష్యూ చేయకుండా, వెబ్సైట్లో పెట్టకుండా దాచిపెట్టుకునే పరిస్థితికి వచ్చారు. 5 ఏళ్ళు అయింది. ఒక్కసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి? పెట్టే ధైర్యం ఉందా ఈ ముఖ్యమంత్రికి? అందుకే భయం. ఆయన చెప్పిన హామీల్ని మనం అడుగుతామనే ఉద్దేశంతోనే భయపడి ఎక్కడా పెట్టే పరిస్థితి లేదు. నిన్న మొన్న ఒక వింత చూశారు. 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ, భువనేశ్వర్ గారు మా మిస్సెస్ ఒక పిలిపించారు. పల్లి పిలుస్తుంది, రా, కదిలి రా, మనం అందరం గ్రామాలకు పోవాలని సంక్రాంతి సమయంలో పిలిపించారు. 30 ఏళ్లకు ముందు మేము మా ఊరికి పోవడం మొదలుపెట్టాం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువాడు సంక్రాంతికి సొంత గ్రామానికి రావాలని ఒక స్ఫూర్తినివ్వడానికి పనిచేశాం. నిన్న మొన్న చూశారు, హైదరాబాద్ కదిలి నేరుగా సొంత గ్రామానికి వచ్చారు. రోడ్లు పట్ల, ట్రైన్స్ పట్ల బ్రహ్మాండంగా వచ్చారు. అది స్ఫూర్తి. కానీ ఇతను చేసిన పని ఏంటి? ఇంటి పక్కన ఒక దేవాలయం కట్టేశాడు ప్రభుత్వ డబ్బులతో. మనమందరం దేవుడి దగ్గరికి పోతాం, ఈయన మాత్రం దేవాలయం కట్టేశాడు. పక్కన మనం పల్లి కోసం, ఈయన ప్యాలెస్లో పల్లి కట్టాడు. గొప్పవాడే కదా. ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏది చూసినా నటన, ఏది చూసినా బూటకం, ఏది కూడా ఒక పద్ధతి లేని రాజకీయం. అలాంటి వారి వల్ల ఏమీ లాభం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే గుడివాడలో నల్ల బెలూన్లు ఎగరేస్తే, నిరసన తెలియజేస్తే వాళ్ళే జైల్లో పెడతారా మీరు? మళ్ళీ చెప్తున్నా, రేపు శాశ్వతంగా నువ్వెక్కడొచ్చిన నల్ల జెండాలు, నల్ల బెలూన్లు ఎగరేస్తారు. ఏం చేస్తారని అడుగుతున్నా. ఏమి చేయలేరు. తప్పుడు పనులు చేస్తే, తప్పుడు చేసిన పనులు చేసిన వ్యక్తుల్ని నిలబెట్టి బాధ్యత కానీ అధికారం కానీ మన రాజ్యాంగం మనకిచ్చింది. ఆ రాజ్యాంగాన్ని రాసింది అంబేద్కర్ గారు రాశారు తప్ప జగన్మోహన్ రెడ్డి కాదు, రాజారెడ్డి కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతాం, హక్కుల కోసం పోరాడతాం, సాధిస్తాం, భయపడం. భయం అనేది తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఎవ్వరికి లేదు అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను కార్యక్రమం ఇచ్చాను. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ప్రభుత్వ ఆదాయాన్ని లూటీ చేసే పార్టీ, అవునా కాదా? అందుకే నేను గ్యారంటీ ఇస్తున్నా మీ భవిష్యత్తుకి. ఇందులో మీరు చూస్తే ఆడబిడ్డ అనేది
ప్రతి ఒక్క ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు. ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలున్నా ఆడబిడ్డ నిధి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తెలుగుదేశమే డాక్రా సంఘాలు పెట్టాం, పొదుపు ఉద్యమం నేర్పించాం, రూపాయి పొదుపు చేస్తే రూపాయి ఇచ్చాం, మీకు నాయకత్వాన్ని నేర్పించాం. మళ్ళీ మహిళలందరినీ ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని నా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. చదివించడం మన బాధ్యత. పిల్లల కోసం పిల్లల్ని సరిగా చదివిస్తే ఆ పిల్లలే మనకు పెద్ద ఆస్తి. దీనికి కూడా ముందుకు పోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ధరలు పెరిగాయి. దీపం పెట్టాను, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా, 3 సిలిండర్లు ఉచితంగా మా ఆడబిడ్డలకు అందిస్తాం. ఇంకో పక్క దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, అన్నదాత రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అక్వా కల్చర్ అభివృద్ధి చేస్తాం. యూనిట్కి కరెంటు ₹1.50 ఇస్తాం. జోన్ పద్ధతులు తీసేస్తాం. ఇక్కడ కూడా నందివాడ, కృష్ణా జిల్లాలో అక్వా కల్చర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఒకప్పుడు అభివృద్ధి చేశాం. మళ్ళీ ఈ ప్రాంతంలో అక్వా కల్చర్కి ప్రాధాన్యత ఇచ్చి రైతును ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఈ క్రాప్ అనే పద్ధతి పెట్టి 1,650 రూపాయలు గిట్టుబాటు ధర ఇవ్వాల్సి వస్తే 1,000 రూపాయలు కూడా ఇవ్వకుండా, ఇంకో పక్క కొనకుండా దళారులకు వదిలిపెట్టి దోపిడీ చేపించారు ఈ ప్రభుత్వం. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాం, మళ్ళా గిట్టుబాటు ధర ఇస్తాం. రెగ్యులర్గా టైం ప్రకారం మీకు పేమెంట్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని ఒకసారి హామీ ఇస్తున్నా. రైతు రాజ్యం వస్తుంది. రైతే రాజు. రాబోయేది రైతు ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మిమ్మల్ని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన. ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. రైతులందరూ కూడా ఆలోచించి ముందుకు రావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్ళు ఇస్తాం. కొళ్ళాయిలు పెట్టి ప్రొటెక్టెడ్ వాటర్ ప్రతి ఒక్క ఇంటికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇదే కాకుండా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు 140 కులాలు ఉన్నాయి. అందరికీ హామీ ఇస్తున్నాం, సబ్ ప్లాన్ తీసుకొస్తాం, ఎక్కువ డబ్బులు పెడతాం. 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని ఆదరించిన నా బీసీ సోదరుల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చి మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఎన్టీ రామారావు గారి స్వగ్రామంలో నిమ్మకూరులో నేను ఈరోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టా. పేదవాళ్లతో నేను అండగా ఉంటా. పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవితాశయంగా పెట్టుకున్నా. ఎన్టీ రామారావు గారి కళ పేదవాళ్ళ కోసం పనిచేయాలనేది. ఆ సిద్ధాంతం ప్రకారం ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీకి ఒక క్లారిటీ ఉంది. పేదవాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా పైకి తేవాలనో దానికి స్పష్టమైన విధానం ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచున్నాడు. మనం చేయబోయేది సంపద సృష్టించి 15 రూపాయలు ప్రజలకిచ్చి ఆ 15 రూపాయల్ని 100 రూపాయలు చేసే మార్గం, అక్కడి నుంచి 1000 రూపాయలు చేసే మార్గం, దాన్ని 10,000 చేసే మార్గం. పేదవాళ్ళకు కూడా సంపద పంచడం, సంపదను సృష్టించడం నేర్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం.
పేదవాడు జీవితాంతం శాశ్వతంగా ఆర్థిక అసమానతలో బాధపడడం కరెక్ట్ కాదు. ఆ రోజు కూడా మీరు సంస్కరణలు అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కొత్త సంస్కరణల ద్వారా మళ్ళీ పేదవాళ్ళను ఆదుకోవడానికి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. జన్మభూమి తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధి కోసం అందరినీ ప్రజల్ని భాగస్వాములు చేశాం. ఈరోజు ప్రపంచంలో ఉండే తెలుగు వారందరినీ కూడా అనుసంధానం చేసి పేదవాళ్ళని ఏ విధంగా బాగు చేయాలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం, అది కూడా వికాసం అనే పేరు పెట్టి 5-10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పేదవాళ్లకు పూర్తిగా న్యాయం జరిగేట్టుగా పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. ఆ తరువాత పేదవాళ్ళని ధనికులుగా చేయడం కోసం కూడా కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం ముందుకు పోతా ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిరికితనం వచ్చేసింది. ఓడిపోతామని సర్వేలు చెప్పేశాయి. ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసిందో అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జోబు ప్యాంట్లో అయిపోయింది. గేమ్ ఈజ్ ఓవర్. అవునా కాదా? నమ్మకం ఉందా లేదా మీకు? ఏ సర్వే చూసినా, ఏ ఇద్దరు మాట్లాడినా గెలిచేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి. అవునా కాదా? అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిద్ర రావడంలా. నిద్ర రాకుండా ఈ మధ్య మీరు చూస్తే 90 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తారంటున్నాడు. ఆ మార్పు మామూలు కాదు. ఇక్కడ చెత్త అక్కడికి, అక్కడ చెత్త ఇక్కడికి, ఇక్కడ చెత్త ఇంకొకటి ఇక్కడికి. చెత్త చెత్తే కదా. చెత్త మారిస్తే ఏమవుతుంది? ఎప్పుడన్నా రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు చూసారా మీరు? ప్రజాప్రతినిధులు మార్చారా ఎప్పుడన్నా? ప్రజాప్రతినిధి అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ప్రజలకు మంచి చేయడం వీళ్ళందరి బాధ్యత. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఇష్టానుసారంగా మార్చి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, మీరు 175 మార్చినా మీరు గెలిచేది లేదు. మొన్నటి వరకు మేమే గెలుస్తాం, వైకాంట్ 175 అని మాట్లాడారు. ఇప్పుడు చెప్తున్నా, వైకాంట్ పులివెందల. అవునా కాదా? ఎందుకు మీకు ఓటేయాలి? పులివెందల్లో బాబాయిని చంపిన దానికి వేయాలనా? నీళ్లు ఇవ్వకుండా చేసిన దానికి వేయాలనా? రాష్ట్రాన్ని నాశనం చేసిన దానికి చేయాలనా? సమాధానం ఉందని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు 83 రోజులే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 83 రోజుల తర్వాత జగన్ పార్టీ ఇంటికే. ఈ రాష్ట్రానికి పట్టిన అరిష్టం అందరినీ ఒకటే కోరుతున్నా, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పార్టీని భూస్థాపితం చేసే బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు దివ్యాంగులు ఉన్నారు. వాళ్ళ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. 35-36 రోజుల నుంచి పండుగలు కూడా లేకుండా అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉంటే ఏమీ పట్టించుకోని ప్రభుత్వం వాళ్ళ జీతాలు